హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ పేరైతే మోగిపోతుంది అనుకోండి. ఆమె నటించిన ఓ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అండ్ ఇప్పుడు 100 క్రోడ్స్ సాధించిన సినిమా ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది, గుర్తుపట్టే ఉంటారనుకుంటున్నాను. తనే కళ్యాణి ప్రియదర్శన్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లోకా చిత్రం గత వారం థియేటర్లో విడుదలైంది. ఇది హీరోయిన్ సెంట్రిక్ సినిమా. ఇందులో తన సహజ నటనతో ప్రశంసలు అందుకుంటోంది అమ్మడు. దీంతో ఇప్పుడు కళ్యాణి పేరు మార్మోగిపోతుంది. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుసుకోవడానికి జనాలు కూడా తెగ ఆసక్తి చూపించేస్తున్నారు. అయితే ఇప్పుడు కళ్యాణి గురించి ఆసక్తికర విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామా? ఈ సినిమాలో నటించిన కళ్యాణి కోరిక సినిమాలో నటించడం కాదట. అయితే ఈమె ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్ సీనియర్ హీరోయిన్ లిస్సీల కుమార్తె. చెన్నైలో జన్మించిన ఈ అమ్మడు అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. సింగపూర్ వెళ్ళి గ్రాడ్యుయేషన్ చేసింది. అక్కడే పలు నాటకాల్లో నటించింది కూడా. అండ్ న్యూయార్క్లో ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసింది. అయితే కళ్యాణికి ఆర్ట్ డైరెక్టర్ కావాలనేది చాలా కోరికట. అయితే ఆమె ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ అభిమాని. ఆమె తండ్రి కోరిక మేరకు సాబు సిరిల్ దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్గా పనిచేసిందట. హృతిక్, క్రిష్ 3 అండ్ విక్రమ్, ఇరుముగన్ చిత్రాలకు కూడా పనిచేసిందట. ఆ తర్వాత కళ్యాణి మనసు నటన వైపు మళ్ళింది. ఇక 2017లో టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేనితో కలిసి హలో సినిమాలో తెలుగులోకి హీరోయిన్గా రంగరేటం చేసింది. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మారిపోయింది. ఆ తర్వాత మనాడు సినిమాతో హిట్ అందుకుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. అలాగే మలయాళంలో హిట్ అయిన హృదయం మూవీతో ఈ అమ్ముడు కెరీర్ మలుపు తిరిగిపోయింది. హృదయం సినిమాకు ముందు ఆమె 8 సినిమాల్లో నటించింది. కానీ ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు. కానీ హృదయం సినిమా అయితే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది అనుకోండి. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఇప్పుడు లోకా సినిమా అయితే ఆమె కెరీర్లో అతి పెద్ద హిట్గా మారిపోయింది. ఈ మూవీ మొత్తాన్ని కూడా కళ్యాణి తన భుజాలపైకి తీసుకుంది. ఇందులో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో అందరినీ కట్టిపడేలా చేసుకుంది. ఇక కళ్యాణి యాక్టింగ్కు జనాలు కూడా ఫిదా అయిపోయారు. 4 సంవత్సరాల తర్వాత ఆమె తమిళ సినిమాల్లో నటిస్తుంది. జీని, మార్షల్ అనే చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తుంది కూడా. ఇక ఇప్పుడు లోకా చిత్రంతో కెరీర్ ఇక ఎటువైపుకు సాగుతుంది అనేది చూడాలి మరి.